మన పితంగ రామకృష్ణ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అందరికి హ్యాపీగా సంతోషమైన చీరలు బాగున్నాయా లేదా? ఇలా చేతులు ఎత్తారు. బాగున్నాయి అందరూ? అందరికి అందినయా? మరి ఇవాళ బాబు మైక్ చెక్ చేసుకోమ్మా. మన 40వ వార్డు సీతంపేటలో మీ అందరికీ జగనన్న పాలన నచ్చిందా లేదా? జగనన్న పాలన ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇప్పుడు దాకా ఈ తరహా పరిపాలన ఇచ్చిన దాఖలాలు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఎందుచేతనంటే మీరు తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, వైసీపీయా ఏం సంబంధం లేదు. పేదరికంలో ఉంటే మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. అది జగనన్న పెట్టిన రూల్. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇలాగే చెప్పేవాడు. ఏం చెప్పేవాడమ్మా? నేను వేయించిన రోడ్లు వాడుకుంటున్నారు, నేను కట్టించిన టాయిలెట్లు వాడుతా ఉన్నారు, నేను కట్టించిన డ్రైన్లు వాడుతా ఉన్నారు, నాకు ఎందుకు ఓటేయరని చెప్పిన సందర్భాలు గుర్తుందా మీకు? ఇది వరకు మరి జగనన్న ఎప్పుడైనా చెప్తా ఉన్నాడా? మీరు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ అదే తరహాలో రాజమండ్రిలో మరి పేదలందరికీ కూడా మన అక్క చెల్లెములు మహిళలందరికీ కూడా అగ్రతాంబూలం పెడతా ఉన్నాం. ఇవాళ గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుటుంబం నుంచి
ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఒక మేయర్ అయ్యారు, ఒక ఎమ్మెల్సీ అయ్యారు. 3 అయ్యి ఇదేదో కుటుంబ పరిపాలనలాగా ఇదేమన్నా రాచరికవా? ఆ కుటుంబం తప్పితే ఇంకో కుటుంబం రాదా? వాళ్లే పరిపాలించాలా? పోనీ పరిపాలిస్తే పరిపాలించారు, ఏం చేశారు రాజమండ్రి అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారమ్మా, ఒక్క పనైనా చేశారా? చెప్పడానికి మీకు ఏమన్నా తెలుసా? వాళ్ళు ఏమన్నా ఒక పని చేశారు అని గొప్పగా చెప్పడానికి ఏదైనా ఒకటి ఉందా? ఒకటి ఉంటే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇప్పుడు నాకు మీరు అవకాశం ఇచ్చారు, ఒక ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ కట్టాం. ఇదే రోడ్లోకి వెళ్తే కంబాల చెరువు దగ్గర ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తా ఉంటే నేను ట్రాఫిక్ లో రావడానికి లేట్ అయింది. క్యూ లైన్ ఉంది ఇంత పొడుగు నుంచి ఆ పొడుగు టికెట్లు కొనుక్కోవడానికి. మరి కంబాల చెరువుకి వెళ్ళారా మీరంతా? వెళ్ళలేదా? ఏమా వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి, వెళ్ళలేని వాళ్ళు చేతులు, వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు వెళ్ళలేదు కంబాల చెరువు? టికెటా టికెట్ తీసేద్దామా? పాత కంబాల చెరువు కావాలా? ఏమా పాత కంబాల చెరువు కావాలా, కొత్తది కావాలా? దానికి కరెంట్ బిల్ అమ్మా నెల 4.5 లక్షలు కడతా ఉన్నాం. దానికి పెట్టే లైటింగ్ కరెంట్ బిల్. మరి దానికి ఫౌంటైన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో? మీకు అదే రోడ్ లో దండి మార్చ్, గాంధీ గారి విగ్రహాలు ఎన్ని చూసారా? పోనీ అవి కూడా చూడలేదా? అవి చూసారా? చూస్తే చేతులు ఎత్తండి. దండి మార్చ్ చూడలేని వాళ్ళు ఇంకా చాలా మంది కనబడతా ఉన్నారు. అమ్మా ఇది మన ఊరమ్మా, మన ఊరిని మారుస్తా ఉన్నాం. నాకు మీరు ఇచ్చిన అవకాశంతో ఇవాళ ఊరిని మార్చేసాం. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి రాజమండ్రి ఏంటి ఇలా మారిపోయింది అని చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తా ఉంది. నాకు తెలిసి మీకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఊరిని పక్క ఊరోడు పొగుడుతున్నాడు అనుకో, ఆనందం అనిపిస్తుందా లేదా? ఏమో అనిపించదా? అరే మీరు మరీ దారుణంగా ఉన్నారు. చీరలు బాగున్నాయా? పోనీ అవి కూడా బాగుందా? ఇవి బాగా చెప్తారు. నేనేదో నామకే వాస్తే ఎందుకు పనికిరాని ఇలా ఇది నా రాజమండ్రి ప్రజలు కట్టుకుంటా ఉన్నారు, దాన్ని చక్కటి ఇవ్వాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో చేసినాం. ఇవాళ ఊరిని మారుస్తా ఉన్నామమ్మా. జగనన్న మీ జీవితాలను మారుస్తా ఉన్నాడు. ఏమ్మా పెన్షన్ ఎవడైనా ఊహిస్తాడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేది? లేదండి. ఎక్కడైనా ఉందా? దేశంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? దేశంలో ఎక్కడా లేదు. కేవలం ఒక్కటే ఉంది. ఇంటికి 1వ తారీఖు పొద్దున్న 6ంటికి వచ్చి తలుపు కొడతా ఉన్నారా లేదా? 5 గంటలకి సార్. మరి పొద్దున్నే వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారా చక్కగా? ఇది వరకు చంద్రబాబు టైంలో ఎలా తీసుకునేవారు? క్యారేజ్ కట్టుకెళ్ళిపోయేవారా? బాక్సులు ఏమా బాక్సులు కట్టుకెళ్ళేవారు లేదా? బాక్సులు పట్టుకెళ్ళి ఆ 1000 రూపాయల పెన్షన్ గురించి 1000 రూపాయల పెన్షన్ గురించి బాక్సులు కట్టుకుని ఉంచునేవారు. మళ్ళీ 100 రూపాయలు కమిషన్ కూడా తీసుకునేవారు. కొంతమంది దగ్గర 100 రూపాయలు కూడా తీసుకునేవారు. మరి ఇవాళ మీరు నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, వాలంటీర్ పాప ఎప్పుడు వచ్చి 3000 రూపాయలు డబ్బిస్తుందని. ఇవాళ జగనన్న రాబోయే రోజుల్లో ఇంకా పెన్షన్ పెంచుతాడు. ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడనంటే ఇప్పుడు ఇవాళ 67 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నారు. గతంలో ఆయన ఇచ్చింది 39 లక్షల మందికి ఇచ్చేవాడు 1000 రూపాయలు. ఇవాళ జగనన్న 67 లక్షలు అంటే దానికి డబుల్ 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ 67 లక్షల నుంచి మళ్ళీ 39 లక్షల మంది తీసుకెళ్లిపోతాడు. మొత్తం మళ్ళీ క్యూ లైన్లు పెట్టేస్తాడు. మళ్ళీ వాలంటీర్లని మొత్తం తీసేస్తాడు. ఎందుకంటే అతనికి మనసు లేదు. మనం చూసాం గతంలో డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు. చేశాడా? ఏమా చంద్రబాబు నాయుడు గారు చేశారా? చేస్తే చెప్పండి ఇలాగ చేశాడు, మొత్తం మాఫీ చేశాడని. చేయలా. మరి ఇంకొక మాట ఏం చెప్పాడు? రైతు రుణమాఫీ అన్నాడు. చేశారా? చేయలా. మరి మీ పిల్లలందరికీ ఒక తీపి కబురు చెప్పేవాడు. ఏంటది గుర్తుందా? ఏంటది? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. అవునా లేదా? అవునా కాదమ్మా? జాబ్ కావాలంటే బాబు రావాలి.
మరి బాబు వచ్చాడు కదా అప్పుడు వచ్చాడు. మీ పిల్లలకి ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏమ్మా వచ్చిందా? వెనకాల వాళ్ళు అందరికి వచ్చినట్టు ఉన్నాయి. బాగా ఫుల్ జాబులు ఉన్నాయా? ఏమ్మా మరి లేకపోతే ఉంటే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి, చెయ్యి చూపించి ఇలా చెప్పండి. లేదా జాబులు వచ్చేసినట్టున్నాయి. అవునండి, లేదండి. మరి ఎవరికి జాబులు రాలేదే. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవాడమ్మా? జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి వాళ్ళ కొడుక్కి జాబులు వచ్చినాయి. వచ్చింది ఎమ్మెల్యే. వాళ్ళ కొడుక్కి 3 జాబులు ఇచ్చాడు, 3 మంత్రి పదవులు ఇచ్చాడు. పోనీ ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే అది కూడా కాదు, పప్పు. ఎమ్మెల్సీ కింద పోస్ట్ ఇచ్చి మళ్ళీ దాని నుంచి 3 మంత్రిత్వ శాఖలు ఇచ్చాడు. అదేదో మావాడికి ఇచ్చినా చక్కగా చేసేస్తాడు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసేస్తే ఈయన కూడా చేసేస్తాడు. అది పెద్ద విషయం కాదు కదా. లేదా కింద ఎవరున్నా ఆయనే చేసేస్తాడు. పోనీ ప్రజల్లోంచి గెలిచాడా? మనకిలాగా అది కూడా లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు కొడుకు అయితే పదవి ఇచ్చేయాలన్నమాట, మంత్రి పదవి. అది ఎవరిచ్చారు? మీరిచ్చారు. కానీ తిరిగి మీకేం చేశాడు? ఏం చేయలేదుగా. ఏం చేయలేదండి. ఇవాళ జగనన్న ఏం చెప్పాడు మీ అందరికీ? అమ్మఒడి పథకం ఇస్తా అన్నాడు. పిల్లలు ఉన్న అమ్మఒడి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాడు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చేయూత అని చెప్పేసి 18,750 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. బటన్ నొక్కారు మొన్న, ఇప్పుడు వస్తాయి ఈ వారం రోజుల్లో డబ్బులు. ఇది పక్కన పెడితే పెన్షన్లు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 3,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇది పక్కన పెడితే డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా ప్రతి సంవత్సరం బటన్ నొక్కుతా ఉన్నారు. మరి మీ భర్తలు చూపిస్తున్నారా డబ్బులు వచ్చినాయి అని? చెప్పట్లేదా? చెప్తున్నారా? మరి ఇలాగే ఎవరు చేస్తారమ్మా? ఎవరైనా చేస్తారు ఇలాగా? ఎవరో చేయరండి. అంటే జగనన్నకి పేదోళ్ళు ప్రభుత్వం అని ఎప్పుడు చెప్తా ఉంటాడు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని జగనన్న గర్వంగా చెప్తా ఉంటాడు. మీరంతా జగనన్న మనుషులని చెప్పుకుంటా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలా అక్కర్లేదా? కాపాడుకోవాలి. ఏమ్మా కాపాడుకోవాలండి. మనం ఫ్యాన్ ఓటేసే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తనమ్మా. ఫ్యాన్ ఎవడేద్దాం అనుకుంటున్నారా? మేము సార్. మరి పథకాలు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవ్వరూ మర్చిపోద్దు. ఇదే రాజమండ్రిలో ఎమ్మెల్యేలు అయ్యారు, ఇదే రాజమండ్రిలో మేయర్ అయ్యారు, ఇదే రాజమండ్రిలో ఎమ్మెల్సీ అయ్యారు. రాజమండ్రికి ఏం చేశారు? కొన్ని పలానా ఇది చేశారని పోనీ నాకు చెప్పమని నేను తెలుసుకుంటాను. చేసింది లేదు, పెట్టింది లేదు. ఇవాళ మనం ఎలా చేస్తా ఉన్నాం? ఊరు మారుస్తా ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం మా రాజమండ్రిలో. మెడికల్ కాలేజ్ తేవడం అంటే సామాన్యమా? వాళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో మీ పిల్లల్ని డాక్టర్ చదివించగలరా? చదివిస్తారా? మీ పిల్లల్ని డాక్టర్ చదివించగలరా? ఎక్కడైనా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో డబ్బులు పెట్టి చదివించగలరా? లేరండి. ఏమా డాక్టర్ ఉద్యోగం, డాక్టర్ చదువుకి ఎంత అవుతుంది ఖర్చు? కోట్లు. ఎంత ఖర్చు అవుతుందమ్మా? కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్. 5 లక్షలు. అందులో నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఎంటర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ చదవడానికి నీట్ ఎగ్జామ్ లో ర్యాంక్ వస్తే ఫీజు కట్టక్కర్లా, ఫ్రీ సీట్ అంటారు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 150 మంది పిల్లలు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. పేదింటి పిల్లలు డాక్టర్ చదవడానికి ఆల్రెడీ రాజమండ్రిలో 150 మంది పిల్లలు జాయిన్ అయ్యారు నీట్ పరీక్షలు రాసి. అంటే మన ఇంట్లో లాంటి పిల్లలే. మరి వీళ్ళందరూ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో డాక్టర్ పట్టా తీసుకుని బయటకు వస్తారు. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో 150 మంది పిల్లలు జాయిన్ అవుతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 150 మంది పిల్లలు తయారవుతారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదమ్మా ఇవన్నీ? ఎందుకు చేయలే చెప్పండి, నేను చెప్పనా? చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తేలా, ప్రభుత్వ మెడికల్ కాలేజ్. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. జగనన్న 16 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైంది, ఆల్రెడీ పిల్లలు జాయిన్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెలియలేదు చెప్పనా? చెప్పనొద్దా? లేదా మీరు చెప్పండి, నేను తెలుసుకుంటా. నేను చెప్పనా?
ఆయన తాలూకా వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చుకున్నాడు, వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువర్గానికి ఇచ్చుకున్నాడు. మరి ఒక్కొక్క సీటు ఎంత ఖరీదు ఉంటుంది? 1-2 కోట్ల ఉంటుంది. ఈయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు అనుకోండి, మరి వాళ్ళకి డబ్బులు రావు కదా. అవునండి. అందు గురించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురాలా, ఆ సీట్లు అమ్ముకోవడం గురించి. మరి ఇది ఎవరికి పనిచేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు? ఎవరికి పనిచేస్తున్నాడు? మీ గురించి చేస్తున్నాడా? లేదు లేదు, ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? వాళ్ళ కోసం. డబ్బున్న వాళ్ళ గురించి పని చేసుకుంటాం. మరి మీ గురించి ఆలోచించే వ్యక్తి ఎవరమ్మా? వైఎస్ జగన్ గారండి. చెప్పండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారండి. మీ గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అయితే చంద్రబాబు అని చెప్పండి. లేదు, మీ గురించి ఆలోచించే వ్యక్తి జగనన్న అయితే జగనన్న పేరు చెప్పండి. ఎవరు? జగనన్న. గట్టి చెప్పండి. జగనన్న చేస్తా ఉన్నాడు, మీ గురించి ఆలోచిస్తా ఉన్నాడు. మరి మనకు అన్నం పెట్టే చేయిని మనం నరుక్కుంటామా? నరుక్కోము. ఏమా? మరి అది చూడండి, జగనన్న లేకపోతే కూడే ఉండదని చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు 3 సిలిండర్లు ఇస్తానని చెప్తా ఉన్నాడు, ఇస్తాడని అనుకుంటున్నారా? ఇవ్వడండి. ఇవ్వడండి. ఏమా అనుకుంటున్నారా? ఇవ్వడు. ఇవ్వడు. 3 సిలిండర్లు ఇవో వెనకాల ఆయన చెప్తున్నాడు, మొత్తం గ్యాస్ ఏంట. ఇస్తాడని అనుకుంటున్నారా? ఇవ్వడు. ఇవ్వడండి. ఇవ్వడు కాక ఇవ్వడు. తెలుసు. 3 సిలిండర్ల గురించి 30 చెరువులు నీళ్లు తాగిస్తాడు. మళ్ళీ జన్మభూమి కమిటీలు వచ్చేస్తాయి. 3 సిలిండర్లో 2 సిలిండర్లు వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ జన్మభూమి కమిటీ. మళ్ళీ గుర్రాలు పెడుతుంది. మరి ఆ టైపు వ్యవహారం. మరి ఇవాళ మనం పట్టాలు ఇచ్చాం, హామీ పత్రాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చాం. రాలేని వాళ్ళు ఎవరు కూడా బాధపడక్కర్లా, మళ్ళీ మనం వస్తాం, ఖచ్చితంగా పట్టాలు ఇస్తాం. 3 నెలలు మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ ఆ పట్టాలు రద్దు చేసేస్తారు. రద్దు చేసేసి మళ్ళీ ఆ భూములు వాళ్ళే కొడేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి అమ్మా. ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాం. రాజమండ్రి అభివృద్ధి పరుగులు పరిగెట్టిస్తా ఉన్నాం. అవుతుందా లేదా? అభివృద్ధి అవుతుందా? ఊరు బాగుందా? ఏమ్మా ఊరు బాగుందా? బాగుందా లేదా? ఊరు మార్చాం, ఇంకా రాబోయే రోజులు ఇంకా మారుస్తాం. మారుతాం. రాబోయే రోజుల్లో ఊరిని ఇంకా మారుస్తాం. రాబోయే రోజుల్లో మన పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగ కల్పన చేసే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని మీ అందరికీ. అదే రకంగా మన సీతంపేట ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీకు ఏ సమస్య వచ్చినా గానీ, రోడ్లు గాని డ్రైన్లు గాని 24 గంటలు కూడా నేను మాటిచ్చా. 24 గంటలు మంచినీళ్లు కుళాయి మీ ఇంటికి అవకాశం కల్పిస్తాను. మీరు అర్ధరాత్రి ట్యాప్ ఓపెన్ చేసుకున్నా గానీ మీరు కుళాయిల గురించి ఎదురు చూడక్కర్లేదు, చేయిస్తానని మాట ఇచ్చా. ఆ మాట నిలబెట్టుకుంటా. మన అందరూ కూడా ఒకసారి మన గుర్తేంటో చెప్పండి అమ్మా. ఏంటి మన గుర్తేంటి? ఎత్తట్లేదు మీరు కాదా? మన గుర్తేంటమ్మా? ఎలా తిరుగుతుంది? ఎలా తిరుగుతుంది? మన ఫ్యాన్ కింద కూర్చుంటే ఎలా ఉంటది? చల్లగా ఉండదా? సైకిల్ తొక్కితే ఏమొస్తుంది? సైకిల్ తొక్కితే ఏమొస్తుంది? చెమట వస్తుంది. అది తొక్కుతూ పంచర్ అయిపోతే ఏమవుతుంది? సో ఇవాళ ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండమ్మా. మన జీవితాలు మారాలన్నా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. అయినప్పటికీ కూడా కరోనాలో కూడా ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అంత కేర్ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకొక 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే మొత్తం మీ జీవితాలు అన్ని కూడా వెలుగులు నింపే కార్యక్రమం జగనన్న తీసుకుంటాడు. రాజమండ్రిలో బాధ్యత పూర్తి స్థాయిగా నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, నా మాట నమ్ముతారా? నమ్ముతారు లేదా? ఏ ఇల్లు కూడా వదలకుండా నేను వచ్చి మొత్తం అన్ని కూడా చేస్తా ఉన్నా. అవునా కాదా? అవునా కాదా? మా నాయకులు కూడా వేదిక మీద బత్తిన అన్నవరం ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, అరిగల్ బాబు గారు ఉన్నారు, ఇంకా పెద్దలందరూ కూడా వార్డులో పెద్దలు నాగరాజు ఉన్నాడు, అదే విధంగా అప్పాజీ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు, నాయకులు అందరూ ఉన్నారు. మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. చక్కగా అన్ని మీకు ఏం కావాలో అన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని మరి తెలియపరుస్తూ, మరి ఇవాళ మన వైసీపీలో జాయిన్ అయ్యే నాయకుల పేర్లు చదువుతారు.
కట్టా నాగేశ్వరరావు గురించి చెప్పాలి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాడు. ఇతన్ని ఒక గంట బ్రెయిన్ వాష్ చేసినా రాలే. కానీ నా దగ్గరికి వచ్చి మార్గాన భరతరామ్ గారు జగనన్న చేసే పథకాలు ఆకర్షితుడై ఇవాళ జాయిన్ అవడం జరిగింది. చాలా సంతోషం. అలాగే లాస్ట్ టైం ఎలక్షన్ లో ఇక్కడ మనకి 1760 మెజారిటీ తగ్గింది. కాబట్టి మీ అందరూ కూడా గ్రహించుకొని మనం ఇక్కడ 2000 మెజారిటీ రావాలి. ఇక్కడ 4500కి. చంద్రబాబు నాయుడు గురించి ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు 3 సిలిండర్లు ఇస్తాం, ఆడపిల్లలకు 1500 ఇస్తాం. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఇస్తాం. లాస్ట్ టైం 2014లో వచ్చినప్పుడు ఇదే మోసం చేశాడు. నా ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ, రెండో సంతకం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు. ఏదైనా చేశాడా? ఒకటైనా నిలబెట్టుకున్నాడా? అది 2014లో. 94లో ఎన్టీ రామారావు గారిని అన్నగారిని వెన్నుపోటు పొడిచి ₹2 కిలో బియ్యం మద్యపాటి నిషేధం మీద అధికారంలో తీసుకొచ్చిన అన్నగారిని కేవలం 5 నెలలు కూడా హామీని నిలబెట్టుకోకుండా ₹2 5.5 చేసిన వాళ్ళు ఎవరండి? ఎవరు చెప్పండి గట్టిగా. చంద్రబాబు నాయుడు. పప్పుకూలిపోయింది. ఇవాళ అందరూ కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేదు. కూలోళ్ళు కూడా ఎవరి స్టేట్లో వెళ్ళిపోయి రోడ్లు వేసే పరిస్థితి లేదు. కేవలం 2 సంవత్సరాల్లో ఈ రాజమండ్రి నేను పుట్టాను సుందరంగా తయారు చేయాలని కంకణం కట్టుకొని ఇవాళ చేసిన వ్యక్తి మనం అందరూ రుణపడి ఓట్లు వేయాలా లేదా? కాబట్టి ఇళ్ల పట్టాలు 10,000 మంది తీసుకొచ్చి అక్కడ జగన్ గారిని ఒప్పించి ఎలక్షన్ కోడ్ ఎక్కడికి వస్తుందని మొన్న 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే అవన్నీ మోసం అని అంటున్నారు. అవన్నీ సర్వే నెంబర్లు వేసాం. కళ్ళబొల్లు కౌరులు చెప్పొద్దు. దానికి వెనకాల ఎంత భరత్ గారు కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. రాత్రి పగలు నిద్ర లేకుండా తిండి హారాలు మానేసుకొని జగనన్ను ఒప్పించి ఇవాళ ఇళ్ల పట్టాలు చేస్తే లేనిపోని పుకార్లు పెడితే తప్పుడు మాటలు మీరు చేయరు. చేసేవాళ్ళని అబద్ధ ప్రచారాలతోటి విష ప్రచారాలని. కాబట్టి అక్కడ అన్ని ఇలాంటివి చెప్పుకుంటే మా సోదరుల పేపర్ మిల్ 250 మందికి వచ్చినాయి కాంట్రాక్ట్ వర్కర్స్ కి. పాపం వీళ్ళు ముందు వచ్చి ఏంటి సార్ ఇలా విష ప్రచారం చేస్తారు, మీరందరూ వెళ్ళి చూసుకోండి అన్న. మొత్తం 250 మంది వెళ్ళి చూసుకొని వచ్చి సభాష్ అండి అక్కడ మనకు ఆ స్థలం ఉంది, రోడ్లు కూడా త్వరలోనే వేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది మనోళ్ళు. కాబట్టి అలాంటి విష ప్రచారం నమ్మొద్దు. మంచి నగ్గడానికి సమయం తీసుకుంటుంది. విష ప్రచారం చేయడం చాలా సులువు, చాలా స్పీడ్ గా పాకిపోద్ది. కాబట్టి మనందరం కూడా ఇళ్ల పట్టాలు వచ్చినాయి. అక్కడ స్థలం ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా 4,000 రావాలి. అవి కూడా మీకు త్వరలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. కట్టా గోవిందరాజు గారు, కట్టా భవానీ గారు, కాగర రాము గారు, కాగర వెంకటరమణ గారు, కడవల రమణ గారు, కండవల్లి వేణు గారు, కండి పిల్ల రాజశేఖర్, కొక్కల సీను, కక్కల సీను, కక్కల వేము, బొడ్డు రాజు, కాకర నాగరాజు, కక్క లక్ష్మణరావు, పసుగోడి గుండరాజు. భవానీ ఆదిరెడ్డి భవానీ 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన ఎప్పుడైనా కనిపించిందా మీకు? అదే విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ నాయన తయారాడు, బయలుదేరాడు. అర్థమైందా? ఒక ఓటు వేస్తే 3 పని చేస్తానన్నారు. కానీ సంతకం పెట్టి హైదరాబాద్ లో వెళ్ళి కూర్చుంది ఎమ్మెల్యే. ఆయనేమో భూదందాలు సెటిల్మెంట్ చేసుకుంటే ఇక్కడ కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ మామగారు చీట్ల వ్యాపారం, మన ఆస్తులు లాక్కుంటాం. ఈ రకంగా చేశారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని భరత్ గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో నెగ్గించాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. తిరుగుతున్నాను కూడా. ఇప్పుడు వచ్చి నేను ఉన్నానని ఎవరు గుర్తుపెట్టలేదండి. ఎవరు గుర్తుపెట్టలేదు. నేను ఒక చుట్టూ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ దగ్గర ఆయన, నేను వెళ్ళి మీటింగ్ దగ్గరికి వెళ్తే ఆ మీటింగ్ లో నన్ను గుర్తుపెట్టే అన్న ఈయనే భర్తని నన్ను ఈయన కాకేసి నువ్వు ఇక్కడ 40 వార్డమ్మా అని చెప్పాను. నేను ఎప్పుడు తెలుగుదేశం నుంచి ఉన్నదని నాకు ఈ స్థలాలు కానీ ఏమీ రాలేదండి. నాకు ఇప్పుడు స్థలాలు నా పిల్లలు
బట్టని అందరికి ఇచ్చారు స్థలాలు. అలాగే అందరికి కూడా సాయం చేయాలని బట్టని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనేదో తప్పు మాట్లాడితే క్షమించండి. జై జగన్, జై ప్రభుత్వం, జై జగన్, జై ప్రభుత్వం, జై జగన్, జై చెప్పండి.